రియలిస్టిక్ నోస్ని ఎలా డ్రా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్పాను. సో ఫుల్గా వీడియో అయితే చూసేయండి. సో ఇది డ్రా చేయడానికి నేను ఏటైతే యూజ్ చేస్తానంటే సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ అండ్ మోనోజీరో ఎరేజర్ అండ్ మెకానిక్ పెన్సిల్ అండ్ వైట్ జెల్ పెన్ అనమాట. దీంతో పాటు మనకి నీడబుల్ ఎరేజర్ అంటారు, ఇది కూడా యూజ్ అవుద్ది. సో ముందుగా మెకానిక్ పెన్సిల్తో అయితే మనం ఈ బార్డర్ ఉన్న చూసా అవుట్లైన్, సో ఈ అవుట్లైన్ అనేది డ్రా చేద్దాం. సో సింపుల్గా ఇటు ఒక ఆర్చ్ అటు ఒక ఆర్చ్, సో ఇలాగా బాదాం షేప్ లాగా అనమాట. సో ఈ పొజిషన్ అయితే మనం డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ ఇది కొంచెం కిందకైతే ఉంది కాబట్టి మనం జస్ట్ ఇక్కడ ఒక మార్క్ లాగా అయితే పెట్టుకుందాం. దాన్ని నెక్స్ట్ ఈ పోర్షన్ అయితే డ్రా చేస్తున్నాం. జస్ట్ కొంచెం స్ట్రైట్ గా కాకుండా అంతే. నెక్స్ట్ ఈ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా కలిపేయడం. సో అవుట్లైన్ అనేది కంప్లీట్ అయింది. సో చార్కోల్ పెన్సిల్ తీసుకుని ఎక్కడెక్కడ డార్క్ అయితే ఉన్నదో అదైతే ముందరగా డ్రా చేసింది. సో ఇలాగ డార్క్ ఏరియాస్లో ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ మీరు ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మేకప్ బ్రష్ని తీసుకుని మీరు లైట్గా అయితే బ్లైండ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ రఫ్ పేపర్ తీసుకుని చార్కోల్ పౌడర్ లాగా ఇలాగైతే రఫ్ చేస్తే మనకి కొంచెం పౌడర్ లాగా అయితే వస్తుంది చూసారా. సో ఈ పౌడర్ని యూజ్ చేసుకుని మనం కొంచెం డార్క్నెస్గా అప్లై చేసుకోవాలి. సో ఎక్కడెక్కడైతే డార్క్నెస్గా ఉన్నదో అది అబ్జర్వ్ చేస్తే అక్కడే డార్క్గా యూజ్ చేసుకోవాలి ఇలాగా. సో కంప్లీట్గా షేడింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం హైలైట్స్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా వైట్ స్పాట్ లా కనబడుతున్నాయి. చూడండి ఎలా చేస్తున్నానో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో ఎక్కడైతే వైట్ హైలైట్స్ అయితే ఉన్నాయో అక్కడ నేను హైలైట్స్ అయితే చేశాను. నెక్స్ట్ ఇంకొంచెం రియలిస్టిక్ లుక్ రావడానికి మనం బ్రష్తో అయితే బ్లెండ్ చేసుకోవాలి. పూర్తిగా డార్క్నెస్ కనిపిస్తుందో అక్కడ మనం నీడబుల్ ఎరేజర్తో జస్ట్ అలా టచ్ చేస్తే చాలు, అది లైట్ అయిపోద్ది. సో ఇక్కడ నోస్ చూసుకున్నట్టయితే ఇంకొంచెం వైట్నెస్ అయితే ఉంది కాబట్టి మనం ఈ వైట్ జెల్ పెన్ అయితే యూజ్ చేద్దాం, కొంచెం హైలైట్ అవ్వడానికి అనమాట. సో ఫైనల్ రిజల్ట్ అనేది ఇలా వచ్చింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి.